గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ లాస్ట్ క్లాస్లో మనం కరాచీ కాంగ్రెస్ సమావేశం గురించి చర్చించుకున్నాం. ఇవాళ దానికి అనుబంధంగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సో బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పటి నుంచి ఎప్పటి జరిగింది? 1931 సెప్టెంబర్ 7 నుండి 1931 డిసెంబర్ 1. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాచింగ్స్లో బాగా వేస్తుంటారు. ఫస్ట్ మొదటి రౌండ్ టేబుల్, కరాచీ కాంగ్రెస్ సమావేశం, పూనా ఒడంబడిక, అట్లనే కమ్యూనల్ అవార్డు, ఏదేది ఎప్పుడైనా. అందుకని హిస్టరీలో, మోడర్న్ హిస్టరీలో డేట్లు చాలా ఇంపార్టెంట్, ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలండి యాస్పిరెంట్స్. ఒకసారి చూడండి, 1931 సెప్టెంబర్ 7 నుంచి 1931 డిసెంబర్. ఈ రెండవ కాంగ్రెస్ సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, దీనికి జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున గాంధీ గారు హాజరవుతారు. మాకు గుర్తుపెట్టుకోవాలండి, గాంధీ గారు హాజరవుతారు జాతీయ కాంగ్రెస్. పర్టికులర్గా ఈయనే అక్కడికే వెళ్తారు. సో ఎందుకంటే ఇంతకు ముందు క్లాస్లో మనం గాంధీ ఇరువుని ఒడబడి చెప్తాం. మరి ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ వెల్లింగ్టన్. ఇదే సమయానికి బ్రిటిష్ ప్రధాని ఎవరంటే రామ్సే మెక్డొనాల్డ్ బ్రిటిష్ ప్రధాని. వీళ్ళిద్దరిని బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి గాంధీతో పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరంటే ఎవరు వెళ్ళలేదు, ఒక గాంధీ గారు మాత్రమే వెళ్ళారు. మరి వ్యక్తిగతంగా పర్సనల్గా వెళ్ళిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకరు నెంబర్ 1 సరోజినీ నాయుడు. ఇవిడ బిరుదుందండి, భారతదేశ గాన కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో భారతదేశ గాన కోకిల అంటారు. చాలా పోటీ పరీక్షలు అడిగారు. సరోజినీ నాయుడు భారతదేశ గాన కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్లో అంటారు. అలాగే మరొక వ్యక్తి మదన్ మోహన్ మాలవ్య. వీళ్ళిద్దరూ పర్సనల్గా జాయిన్ అయ్యారు. ఏంటి? రౌండ్ టేబుల్ సమావేశానికి. ఎక్కడ జరిగింది రౌండ్ టేబుల్? లండన్లోని జేమ్స్ ప్యాలెస్ అండి. లండన్లోని జేమ్స్ ప్యాలెస్ అంటే. మరి ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమైక్య మైనారిటీ. బాగా గుర్తుపెట్టుకోండి, సమైక్య మైనారిటీ ఈ రెండు కోసం. మరి వీళ్ళైనా ఇంకెవరంటే ఫస్ట్ రౌండ్ టేబుల్కి ఎవరెవరు వెళ్ళారు? మైనారిటీ వర్గాలు, దళితుల తరఫున, సిక్కుల తరఫున, క్రిస్టియన్ తరఫున, మహమ్మదీయుల తరఫున ఎవరెవరు వెళ్ళారో యాజ్ రెండవ రౌండ్ టేబుల్ కూడా అక్కడికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళతో పాటు ప్రత్యేకత ఏంటంటే జాతీయ కాంగ్రెస్ తరఫున గాంధీ గారు హాజరుపడడం ప్రత్యేకత. ఈ సందర్భంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నప్పుడు లండన్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లం అంటే ఒక సమస్య ముందుకు వచ్చింది. ఏమి ఆ సమస్య అంటే, బడుగు బలహీన వర్గాల తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహమ్మదీయుల తరఫున మహమ్మద్ అలీ జిన్నా, వీళ్ళు ఏం చేశారంటే మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన మాకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి భారతదేశంలో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పి వీళ్ళు పట్టుబట్టారు. అది గాంధీ గారికి నచ్చకపోతే ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరుగుతుంది. ఇదే సమయంలో రామ్సే మెక్డొనాల్డ్ బ్రిటిష్ ప్రధాని అర్థం చేసుకున్నారు. ఎస్, మేము ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడానికి మేము సిద్ధమేను బ్రిటిష్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు మెచ్చుకున్నారు. ఇది గాంధీ గారికి నచ్చకుండా రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ముగియకుండా అర్ధరాత్రిలో లేచి ఎన్నిక వచ్చేసినప్పుడు ఈయన వచ్చి ఇక్కడ మనకి ఈ సందర్భంలోనే భారతదేశంకి వచ్చిన తర్వాత ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటే మనకి 1932 జనవరి 4వ తేదీన గాంధీ గారిని అరెస్ట్ చేసి, బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి పూనాలోని, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, పూనాలోని ఎర్రవాడ జైల్లో వేసేస్తారు గాంధీ గారు. పూనాలోని ఎర్రవాడ జైల్లో వేసేస్తారు. అందుకని జనవరి 4 ఏమంటారంటే అంతర్జాతీయ ఖైదీల దినోత్సవం, ఇంటర్నేషనల్ ప్రిజనర్స్ డే ఇంగ్లీష్లో, ఇంటర్నేషనల్ ప్రిజనర్స్ డే అంటే తెలుగు వర్షం అంతర్జాతీయ ఖైదీల దినోత్సవం అని చెప్పి మనకు ఈ రోజుని కేటాయిస్తారండి. మరి ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసిన తర్వాత భారతదేశంలో జరిగిన సంఘటన ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. మనకు అందుకని ఆ సీక్రెట్స్ కరెక్ట్గా ఉండాలి.
కరాచీ కాంగ్రెస్ సమావేశం రెండవ రౌండ్ టేబుల్. దీని తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందంటే కమ్యూనల్ అవార్డ్. కమ్యూనల్ అవార్డ్ ఒకటి పూనా ఒడంబడిక ఒకటి. దీని తర్వాత మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో ఇవన్నీ సీక్వెన్స్ అండి మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ లో కమ్యూనల్ అవార్డ్ పూనా ఒడంబడిక ప్రధానంగా ఒకసారి చర్చిస్తాం. థ్యాంక్ యూ.